అవునా? పోలీసులు తీసేసుకున్నారు ఫోన్‌ని. సరేలే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సరే, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి చూద్దాం మనం. ఏమైంది అశ్విని అలా ఉన్నావు? ఫోను పోలీసులు ఏదేదో మాట్లాడుతున్నావు, ప్రాబ్లం ఏంటి? అవును మౌనిక, మా ఫ్రెండ్ బస్ స్టాండ్ దగ్గర ఉంది. అయితే పోలీసెస్ వచ్చి తన ఫోన్ తీసుకెళ్ళిపోయారంట. ఫోర్స్ఫుల్ గా ఫింగర్ ప్రింట్స్ ఓపెన్ చేపిస్తున్నారు ఫోన్ ని. నువ్వు చెప్పు, అలా చెయ్యొచ్చా? జనరల్ గా అయితే ఫోన్ అనేది పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోకూడదు, కానీ కొన్ని కేసెస్ లో తీసుకెళ్ళచ్చు. ఎప్పుడైతే నీ ఫోన్ డైరెక్ట్ గా క్రైమ్ కి రిలేట్ అయినప్పుడు, లేదా నీ ఫోన్ లో ఎవిడెన్స్ ఉందని వాళ్ళు సస్పెక్ట్ చేసినప్పుడు నీ ఫోన్ వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటంటే సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం నీ ఫోన్ సీజ్ చేసే అప్పుడు ఒక ఆడియో వీడియో ఫుటేజ్ అనేది తీయాలి. తీసిన తర్వాత నీతో ఇంకా విట్నెసెస్ తో సైన్ చేయించాలి. సైన్ చేయించిన తర్వాత ఆ కాపీ అనేది మీకు ఇవ్వాలి. అండ్ వెంటనే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి ఈ ఈ ఆడియో వీడియో ఫుటేజ్ ని ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ అండ్ పోలీసులు ట్యాంపర్ చేయకుండా చూసుకోవడానికి వాళ్ళకి వెంటనే ప్రజెంట్ చేసేయాలి. అవునా మౌనిక, మరి వాళ్ళు అలా ఫోర్స్ఫుల్ గా పెట్టియచ్చా ఫింగర్ ప్రింట్స్? లేదశ్విని, అలా పోలీసులు నీతో బలవంతంగా ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే ఆర్టికల్ 20 క్లాస్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఒకవేళ ఎవరైనా నీతో బలవంతంగా నీ అగైనెస్ట్ గా యాక్ట్స్ అనేది చేపిస్తే అది సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అగైనెస్ట్ గా అవుతుంది. అండ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్. అండ్ పోలీసులు ఒకవేళ బలవంతంగా నీతో చేపిస్తే అది నీ రైట్ టు ప్రైవసీకి అగైనెస్ట్ గా యాక్ట్ చేసినట్టు. అండ్ ఒకవేళ పోలీసులు నీ ఫోన్ యాక్సెస్ చేయాలన్నా కూడా ఒక కోర్ట్ ఆర్డర్ అనేది ఉండాలి, అప్పుడే నీ ఫోన్ ని యాక్సెస్ చేయగలరు. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇంతకు ముందు జర్నలిస్ట్ ఇంకా ప్రెస్ లో వర్క్ చేసే మెంబర్స్ ని యుఏపిఏ కేసెస్ పెట్టేసి అన్నెసెసరీగా వాళ్ళని కన్విక్ట్ చేసేస్తున్నారు. ఇవన్నీ ఆపడానికి ఈ స్ట్రిక్ట్ ప్రొసీజర్ అనేది 105 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ లో డిఫైన్ చేశారు. సో వాటి ప్రకారంగా చేస్తేనే పోలీసులు అనే వాళ్ళు నీ ఫోన్ ని తీసుకోవచ్చు. అవునా? అవును, నాకు ఇవన్నీ లీగల్ అప్డేట్స్ గురించి తెలియాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ టు లీగల్ బైక్ అండ్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.